హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు నూతన విద్యా విధానం 1913 అలాగే షెడ్లర్ కమిషన్ హార్డాక్ కమిటీకి సంబంధించి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1913 నూతన విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఆప్షన్ 1 1:20, ఆప్షన్ 2 1:30 లేదా 1:40, ఆప్షన్ 3 1:50, ఆప్షన్ 4 1:60. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. 1913 నూతన విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి యొక్క నిష్పత్తి ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1:30 లేదా 1:40 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1913 నూతన విద్యా విధానం ప్రకారం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్లర్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ 1 1915, ఆప్షన్ 2 1916, ఆప్షన్ 3 1917, ఆప్షన్ 4 1918. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో మొత్తంగా 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 30కి ఎన్ని ఆన్సర్లకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో తెలుసుకునే అవకాశం మీకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 1917వ సంవత్సరంలో షెడ్లర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షెడ్లర్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 2 మైకేల్ షెడ్లర్, ఆప్షన్ 3 లార్డ్ చేమ్స్ఫోర్డ్, ఆప్షన్ 4 లార్డ్ కర్జన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మైకేల్ షెడ్లర్ ఆధ్వర్యంలో 6 సభ్యులతో షెడ్లర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షెడ్లర్ కమిషన్ ఏ విశ్వవిద్యాలయంపై దృష్టి పెట్టింది? ఆప్షన్ 1 మద్రాసు విశ్వవిద్యాలయం, ఆప్షన్ 2 బొంబాయి విశ్వవిద్యాలయం, ఆప్షన్ 3 కలకత్తా విశ్వవిద్యాలయం, ఆప్షన్ 4 ఢిల్లీ విశ్వవిద్యాలయం. షెడ్లర్ కమిషన్ను 1917వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలను పరిష్కరించి వాటికి తగిన సూచనలు ఇవ్వాలని ఈ షెడ్లర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షెడ్లర్ కమిషన్ను కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1913 నూతన విద్యా విధానం ప్రకారం ఏ పాఠశాలలను విస్తరించాలి? ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక పాఠశాలలు, ఆప్షన్ 2 ఉన్నత పాఠశాలలు, ఆప్షన్ 3 కళాశాలలు, ఆప్షన్ 4 విశ్వవిద్యాలయాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక పాఠశాలలు 1913 నూతన విద్యా విధానం ప్రకారం విస్తరించాలని సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షెడ్లర్ కమిషన్ సిఫారసు చేసిన డిగ్రీ కోర్సు వ్యవధి ఎంత? ఆప్షన్ 1 2 సంవత్సరాలు, ఆప్షన్ 2 3 సంవత్సరాలు, ఆప్షన్ 3 4 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 సంవత్సరాలు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 3 సంవత్సరాలు. 10+2+3 విధానాన్ని షెడ్లర్ కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
1913 నూతన విద్యా విధానం ప్రకారం స్థానిక విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని ఎందుకు సూచించారు? ఆప్షన్ 1 పాఠశాలలు మరియు మక్తబ్లను వాటి అధికార పరిధిలోకి తీసుకురావడానికి. ఆప్షన్ 2 ఉపాధ్యాయుల శిక్షణను మెరుగుపరచడానికి. ఆప్షన్ 3 స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి. ఆప్షన్ 4 గ్రామీణ మరియు పట్టణ ప్రాంత పాఠశాలలకు వేరువేరు విద్యా ప్రణాళికలను ఏర్పాటు చేయడానికి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. 1913 నూతన విద్యా విధానం ప్రకారం స్థానిక బోర్డులను పాఠశాలలు మరియు మక్తబ్లను వాటి అధికార పరిధిలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ 1 1915. ఆప్షన్ 2 1916. ఆప్షన్ 3 1917. ఆప్షన్ 4 1918. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 1916. 1913 నూతన విద్యా విధానంలో భాగంగా 1916వ సంవత్సరంలో కాశీలో హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ 1 1916. ఆప్షన్ 2 1917. ఆప్షన్ 3 1918. ఆప్షన్ 4 1919. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1918వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. 1913 నూతన విద్యా విధానంలో భాగంగా. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షెడ్లర్ కమిషన్ ప్రకారం ఇంటర్మీడియట్ విద్యను దేని నుంచి వేరు చేయాలి? ఆప్షన్ 1 ప్రాథమిక విద్య. ఆప్షన్ 2 మాధ్యమిక విద్య. ఆప్షన్ 3 ఉన్నత విద్య. ఆప్షన్ 4 వృత్తి విద్య. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. షెడ్లర్ కమిషన్ ప్రకారం మాధ్యమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ విద్యను వేరు చేయాలని షెడ్లర్ కమిషన్ సూచించడం జరిగింది. ఇంటర్మీడియట్కు సంబంధించిన కళాశాలను ఏర్పాటు చేయాలని కూడా ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూజీసీని ఏర్పాటు చేయాలని మరియు అంతర్ విశ్వవిద్యాలయాల సమన్వయ సంఘాన్ని స్థాపించాలని ఏ కమిషన్ సిఫారసు చేసింది? ఆప్షన్ 1 రాధాకృష్ణన్ కమిషన్. ఆప్షన్ 2 సార్జెంట్ కమిషన్. ఆప్షన్ 3 షెడ్లర్ కమిషన్. ఆప్షన్ 4 హంటర్ కమిషన్. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 షెడ్లర్ కమిషన్ యూజీసీని ఏర్పాటు చేయాలని అలాగే అంతర్ విశ్వవిద్యాలయ సమన్వయ సంఘాన్ని స్థాపించాలని ఈ షెడ్లర్ కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హంటర్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఆప్షన్ 1 1882. ఆప్షన్ 2 1919. ఆప్షన్ 3 1947. ఆప్షన్ 4 1964. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1882వ సంవత్సరంలో హంటర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ స్థాయి వరకు మాతృభాషలో బోధన చేయాలని షెడ్లర్ కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి. ఆప్షన్ 2 మాధ్యమిక స్థాయి. ఆప్షన్ 3 ఉన్నత స్థాయి. ఆప్షన్ 4 అన్ని స్థాయిలు. షెడ్లర్ కమిషన్ అన్ని స్థాయిలలో మాతృభాషలో బోధన చేయాలని సూచించింది. గణితం, ఆంగ్లం మినహాయించి అన్ని సబ్జెక్టులకు అన్ని స్థాయిల్లో మాతృభాషలోనే బోధన చేయాలని షెడ్లర్ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 4 అన్ని స్థాయిలు. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షెడ్లర్ కమిషన్ ప్రకారం విశ్వవిద్యాలయాలను ఏ బాధ్యత నుంచి తప్పించాలి? ఆప్షన్ 1 పరిశోధన. ఆప్షన్ 2 ఉన్నత విద్య. ఆప్షన్ 3 మాధ్యమిక విద్య. ఆప్షన్ 4 వృత్తి విద్య.
మాధ్యమిక విద్యా పాలన నుంచి విశ్వవిద్యాలయాలను తప్పించాలని షెడ్లర్ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1911, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1931, ఆప్షన్ 4 1941. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1921. ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్బంధ ప్రాథమిక విద్యగా పరిగణించింది మరియు ఎలిమెంటరీ విద్యా బాధ్యతను భారతీయ సంతతి మంత్రులకు అప్పచెప్పడం జరిగింది. 1921 నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హార్డాక్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఆప్షన్ 1 1929, ఆప్షన్ 2 1937, ఆప్షన్ 3 1942, ఆప్షన్ 4 1919. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1929లో హార్డాక్ కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. సైమన్ కమిషన్లో ఒకరైన సర్ ఫిలిప్ హార్డాక్తో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హార్డాక్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి ప్రధాన అడ్డంకులు ఏవి? ఆప్షన్ 1 పేదరికం, ఆప్షన్ 2 నిరక్షరాస్యత, ఆప్షన్ 3 కులం మరియు మతం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ, అనగా పేదరికం, నిరక్షరాస్యత, కులం మరియు మతం కారణంగా ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఇవి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని హార్డాక్ కమిటీ తన నివేదికలో సూచించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హార్డాక్ కమిటీ నివేదిక ప్రకారం విద్యలో వృధా మరియు స్తబ్దతకు కారణాలు ఏమిటి? ఆప్షన్ 1 తల్లిదండ్రుల నిరక్షరాస్యత, ఆప్షన్ 2 పేదరికం, ఆప్షన్ 3 శిక్షణ పొందని ఉపాధ్యాయులు, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. హార్డాక్ కమిటీ నివేదికలో విద్యలో వృధా మరియు స్తబ్దతకు ముఖ్యమైన కారణాలు తల్లిదండ్రులు నిరక్షరాస్యులుగా ఉండడం, పేదరికం అనేక సంవత్సరాలుగా వేధించడం, శిక్షణ పొందని ఉపాధ్యాయులు విద్యను అందించడం అనేటివి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఆప్షన్ 1 1919, ఆప్షన్ 2 1927, ఆప్షన్ 3 1935, ఆప్షన్ 4 1942. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తరపున భారతదేశం భాగస్వామ్యంగా చేస్తూ యుద్ధం ముగియగానే స్వాతంత్రం ఇస్తామని మాట తప్పడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ వ్యతిరేకతను భారతీయులతో తట్టుకోలేక బ్రిటిష్ ప్రభుత్వం 1919లో రౌలట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ చట్టం భారతీయులను అసంతృప్తులుగా ఉన్న సమయంలో ఈ చట్టం యొక్క పనితీరును మెరుగుపరచడానికి 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, హార్డాక్ కమిటీ సూచనల ప్రకారం ఏ సంస్థ పునరుద్ధరించబడింది? ఆప్షన్ 1 క్యాబ్, ఆప్షన్ 2 AICTE, ఆప్షన్ 3 UCG, ఆప్షన్ 4 NCERT. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 క్యాబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆర్థిక మద్యం కారణంగా 1923లో దీన్ని రద్దు చేయడం జరిగింది. హార్డాక్ కమిటీ సూచనల ప్రకారం క్యాబ్ను తిరిగి 1935 సంవత్సరంలో పునరుద్ధరింపజేయడం జరిగింది. దాంతోపాటు స్వయం ప్రతిపత్తి హోదాను కూడా కల్పించారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
హార్టాక్ కమిటీ సూచనల ప్రకారం మూసివేయబడిన పాఠశాలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ 1 మద్రాసు, ఆప్షన్ 2 బొంబాయి, ఆప్షన్ 3 కలకత్తా, ఆప్షన్ 4 ఢిల్లీ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మద్రాసు రాష్ట్రంలో 1930 నుంచి 1937 మధ్యకాలంలో ఒక మద్రాసు రాష్ట్రంలోనే 5,000 పాఠశాలలు మూసివేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1937లో ఏ కమిటీ విద్యా విధానంపై సమీక్ష జరిపింది? ఆప్షన్ 1 అబాట్ కమిటీ, ఆప్షన్ 2 వుడ్ కమిటీ, ఆప్షన్ 3 అబాట్ వుడ్ కమిటీ, ఆప్షన్ 4 ఏవి కావు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అబాట్ వుడ్ కమిటీ 1937లో విద్యా విధానంపై సమీక్షించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాలికా విద్యపై అబాట్ వుడ్ నివేదిక ఏమి సూచించింది? ఆప్షన్ 1 ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఆప్షన్ 2 మహిళా ఉపాధ్యాయులను నియమించాలి, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 ఏవి కావు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 పై 2 అనగా బాలికా విద్యపై ప్రత్యేక దృష్టి వహించాలి, అలాగే శిక్షణ పొందిన మహిళా ఉపాధ్యాయులను నియమించాలని అబాట్ వుడ్ నివేదిక సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు ఎన్ని సంవత్సరాల వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలని అబాట్ వుడ్ నివేదిక 1937 సూచించింది? ఆప్షన్ 1 1 సంవత్సరం, ఆప్షన్ 2 2 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 సంవత్సరాలు, ఆప్షన్ 4 4 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 2 సంవత్సరాలు. ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలని అబాట్ వుడ్ నివేదిక 1937 సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ విద్యా స్థాయిల నుంచి వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహించాలని అబాట్ వుడ్ నివేదిక సూచించింది? ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి, ఆప్షన్ 2 మాధ్యమిక స్థాయి, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 పైవేవి కావు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పై 2 అనగా ప్రాథమిక మాధ్యమిక విద్యా స్థాయిల నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహించి వృత్తి విద్యా మండలాలను స్థాపించాలని ఈ నివేదిక సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శిశు విద్యా బోధన ఎలా చేయాలని అబాట్ వుడ్ నివేదిక సూచించింది? ఆప్షన్ 1 కృత్యాల ద్వారా, ఆటల ద్వారా, ఆప్షన్ 2 పాఠ్యాంశ బోధన ద్వారా, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 పైవేవి కావు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పై 2. శిశు విద్యా బోధనలో కృత్యాలు, ఆటల ద్వారా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి పాఠ్యాంశ బోధనకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అబాట్ వుడ్ నివేదిక సూచించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 పై 2 అనేవి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అబాట్ వుడ్ నివేదిక ఆధారంగా ప్రాథమిక స్థాయిలో బోధనా భాష ఏది? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 మాతృభాష. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 మాతృభాష. అబాట్ వుడ్ నివేదిక ప్రకారం ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన చేయాలని ఈ నివేదిక సూచించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ సెకండరీ స్థాయిలో తప్పనిసరిగా ఏ పాఠ్యాంశం ఉండాలని అబాట్ వుడ్ నివేదిక సిఫారసు చేసింది? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 గణితం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇంగ్లీష్. సెకండరీ స్థాయిలో విద్యార్థులకు ఇంగ్లీషు తప్పనిసరిగా ఉండాలని ఈ అబాట్ వుడ్ నివేదిక తెలియజేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండరీ స్థాయిలో ఏ విద్యకు అవకాశాలు కల్పించాలని అబాట్ వుడ్ నివేదిక సిఫారసు చేసింది? ఆప్షన్ 1 గృహ పరిశ్రమలు, ఆప్షన్ 2 వ్యవసాయ విద్య, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 పైవేవి కాదు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పై రెండు. సెకండరీ స్థాయిలో విద్యను వృత్తిపరం చేయాలి మరియు గృహ పరిశ్రమలు, వ్యవసాయ విద్యకు అవకాశాలు కల్పించాలని అబాట్ వుడ్ నివేదిక సిఫారసు చేయడం జరిగింది. కాబట్టి పై రెండు గృహ పరిశ్రమలు అలాగే వ్యవసాయ విద్య అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అబాట్ వుడ్ నివేదిక ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఏ కమిటీలను స్థాపించాలి? ఆప్షన్ 1 ఉపాధి కల్పన సలహా కమిటీలు, ఆప్షన్ 2 విద్యా సలహా కమిటీలు, ఆప్షన్ 3 ఆర్థిక సలహా కమిటీలు, ఆప్షన్ 4 పైవేవి కావు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉపాధి కల్పన సలహా కమిటీలను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని అబాట్ వుడ్ నివేదిక తెలియజేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది ఈరోజు పిఐలో భాగంగా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటిలో మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.